మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. సీఎం జగన్ను చూసేందుకు వృద్ధులు మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా ఎదురు చూస్తున్నారు. సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాల వల్ల తమకు ఎంతో లబ్ధి చేకూరిందని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ మనకు అందిస్తారు. సైతం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను చూడాలి, ఆయనను కలిసేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. ఇక్కడ మనం చూస్తే కనుక చాలా మంది మహిళలు చిన్నపిల్లలతో సహా తరలి వచ్చారు. అమ్మ, మీరు ఎండను సైతం లెక్క చేయకుండా ఇంత దూరం రావడం? జగన్ అభిమానం మాకు పింఛన్ ఇస్తున్నారు. మరి నా చేనులో వాళ్ళ అబ్బా రద్దు చేసిపోయా దాంట్లోన వస్తుంది రైతు భరోసా అవి. అందుకే మన మీద ఎండకి ఇవ్వడం సార్, అంతే, దీనికి తప్ప ఏది లేదు. బాగా ఎండగా ఉన్నట్టుందమ్మా, మరి నిలబడలేని పరిస్థితి. ఎండకు నిలబడినాసింతలేదు, ఆ సార్ చూడాలనే మాకు ఉద్దేశం ఉంది. చూడు నువ్వమ్మా, నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎండ బాగా తీవ్రంగా ఉంది కదమ్మా, ఎండ నీకు లెక్క చేయట్లేదా? లెక్క నేను సార్ని చూడాలని వస్తున్నాము. 10 గంటల నుంచి వచ్చి ఈడ ఉండము. 10 గంటల నుంచి వచ్చి ఈడ ఉండము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పరిపాలన ఎలా ఉంది? మీకు అన్ని పెన్షన్లు కానీ లేకపోతే అన్ని ఇంటికి వస్తున్నాయా? అన్ని వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి, అవి రాగ సంకట వస్తుంది, అన్ని వస్తున్నాయి. పాలన బాగుందా? పాలన బాగుంది. ఎండ చూస్తే మాకే భయం వేసేలా ఉంది. ఇప్పుడు మీరేంటి ఎండ కూడా లెక్క చేయకుండా ఎంత దూరం వచ్చి? నేను 3000 చేసినది కోడన్లు బాబు పెడతారు, వద్దు కాపిస్తారు. ఇక్కడ తేలన్ల గులిగలు మంచి మంచి గులిగలు బాగా చూస్తున్నాడు ఆ సారు. అందుకే ఆయనకి వేయకుంటే ఓటే ఉనికేస్తావు, అది లాభంలే. మనం ఎవరు సొమ్ము తిన్నామో వాళ్ళకే వేయాల, ధర్మం అది. మంచోడు ఇంతకు మటుకు బాగా చేసే ముసలోళ్ళకి, లేకుండా ముసలోళ్ళకి అన్ని వెళ్ళిస్తుండ్రు ఇవాళకి కోడన్లు అన్ని బాగా జరుగుతుండయి, బాగుండయి. బాగుందా ఆయన పరిపాలన? బాగుంది. ఏంది ఆ చంద్రబాబు కోటేస్తే వాన కురుసదునైనా పంట పండదు. 7 ఏళ్ళు వేస్తే పంటలే వండలే. నాకు అదే, నువ్వేమన్నా అనుకో, సావాలంగా ఓటేసి పంట వండక మా రాజు ఆయన ఎక్కను. పాపం కరోనా వచ్చారు 2 మాటలు, ఏం చేస్తాడు? సాయం చేయక ఏం చేస్తాడు? 2 మాటలు కరోనా వచ్చా, మరి ఇంక అంతకంటే మేలు ఎవడు చేస్తారు? మంత్రి చేసినాడు చూపి, ఇక్కడ బాగా చేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నీకు అంత అభిమానం అమ్మా? అంత అభిమానం నాకు. ఎప్పుడు టీవీలో ఎప్పుడు ఆయననే చూస్తుంటా నేను. మా చేసిన వాళ్ళని చేసినారా అనాలనైనా, ఆయన సొమ్ము తిని ఎంత బాగా ఎక్కించినాడు, మాట ప్రకారం ఎక్కించుకుంటూనే వచ్చినాడు. పింఛన్ కూడా ఇవ్వకుండా లేడు, ఏం లేడు. కరెక్ట్ ఒకటో తేదీ నాడు వచ్చి ఇచ్చిపోతారు. ఇక్కడ చాలా మంది అవ్వ తాతలు కావచ్చు, ఒకవైపున వారందరూ కూడా పెన్షన్ తీసుకుంటున్నారు, మరోవైపున వీరందరూ కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. మరికొంతమంది కూడా విద్యార్థులతోటి తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మిగతా మహిళలతో కూడా మాట్లాడదాం. అమ్మఒడి అందుతున్నాయి సార్, పిల్లలకు కూడా స్కూల్ బాగుంది, ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు, అంతా బాగానే సార్. పిల్లలు మామూలుగా అయితే మీకు ఎంతమంది పిల్లలమ్మా? 2 కూతుర్లు 1 బాబు. మామూలుగా మీకు చదివించుకునే స్తోమత ఉందా? అసలు ఆర్థికంగా మీరు బాగా మంచి చదువు చదివించుకోవాలని ఏం లేదు, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి బాగానే చదువు బాగుంది, తిండి బాగానే పెడుతున్నారు. ఇప్పుడు స్కూల్ చూసిన తర్వాత ఏమనిపించింది? ఈ 4 ఏళ్లలో స్కూల్ రూపురేఖలు మారిన తర్వాత నీకు ఏమనిపించింది? బాగుంది, పిల్లల భవిష్యత్తు. నిన్న ఆడపిల్లల్ని నిడిపియాలంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో కొంచెం ఇబ్బంది ఉండే, ఇప్పుడు బాగానే ఉంది, ఏమీ ప్రాబ్లం ఏం లేదు. తిండి కానీ ఏదైనా బాగానే పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చారా? సార్, వీరంతా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ చూసేందుకు రావడం జరిగింది. ప్రతి సంక్షేమ పథకం మాకు అందుతుంది, గుమ్మం వద్దకే ఈ సంక్షేమ పథకాలని చేరవేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతున్న నేపథ్యంలో మేము ముఖ్యమంత్రిని చూసేందుకు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఎండను సైతం లెక్క చేయకుండా మేము ఇక్కడే ఉన్నాము, ఆయన కోసం ఉదయం నుంచి కూడా మేము ఇక్కడే వెయిట్ చేస్తామని కూడా వారు చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ వినోద్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, కొడుమూరు నియోజకవర్గం నుంచి.